సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? నరేందర్. నరేందర్ గారు. ఏం చేస్తుంటారు సార్? నేను కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాను. సార్ మరి ఇప్పుడు మొన్న జూబ్లీస్లో ఉప ఎన్నిక అయిపోయింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నవీన్ యాదవ్ గెలిచిండు. తెలంగాణ రాష్ట్రంలో అటు స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఈ ఖైరతాబాద్ కావచ్చు, ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుందని ఒక చర్చ నడుస్తుంది. చూడండి మరి ఇక్కడ స్థానికులు కదా మీరు, ఏంది ఉప ఎన్నిక వస్తే బాగుంటుందా వద్దనుకుంటున్నారు? వద్దనుకుంటలేం, వస్తే మంచిదే. అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి అవుతుంది. మా ఖైరతాబాద్లో అయితే ఏం సమస్యలు లేవు, అంతా క్లియర్గా ఉంది. నాగేందర్ ఉన్నాడు, దానం నాగేందర్ కాదు, ఆయన అంతా క్లియరే చేస్తుండు, మంచి పనులు చేస్తుండు. మంచి పనులు చేస్తలేడని కాదు, అన్ని మంచి పనులే చేస్తుండు. డిస్టర్బ్ కాకుండా చేసుకోవాలి అంతే. అంటే ఇప్పుడు కొందరు అంటే ఇప్పుడు అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నాయకులు కేవలం సొంత లాభాల కోసమే పార్టీ మారిలు వీళ్ళు ఎమ్మెల్యేలు అందరూ అని వాళ్ళు చెప్తాను. వీళ్ళేమో అభివృద్ధి కోసం వచ్చినామని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. ఏంది మరి అభివృద్ధి కనిపిస్తుందా? అభివృద్ధి కనిపిస్తుందండి, చేస్తున్నారు, అభివృద్ధి కనిపిస్తుంది. దానం నాగేందర్ గారు చేస్తున్నారు, ఖైరతాబాద్లో మంచిగానే చేస్తున్నారు. ఇక్కడ బస్సు దవాఖానలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఎట్లున్నాయి వసతులు? స్కూళ్ళు బస్సు అంతా మంచిగానే ఉంది. స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయండి ఖైరతాబాద్లో. స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి, అంతే, ఇంకేం లేదు డిస్టర్బ్. ప్రభుత్వ బళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో అవి మంచిగానే ఉన్నాయండి, అవి మంచిగానే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ అన్నీ మంచిగానే ఉన్నాయి. మరి వాటర్ కావచ్చు, డ్రైనేజ్, రోడ్ల సమస్యలు ఎట్లున్నాయన్న? అన్ని रोड समस्या नहीं रे, अच्छा है सब रोड अच्छा है. అవుట్స్కౌట్లో ఉండొచ్చు, ఖైరతాబాద్లో అయితే మంచిగానే ఉన్నాయండి రోడ్లన్నీ. చేస్తుంటాడు, మంచిగానే ఉన్నాయి రోడ్లన్నీ. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం పాలన, ఎట్లా అనిపిస్తుంది? ఇక అది మేమైతే దానం నాగేందర్ కోసమే ఉంటాము, కానీ ప్రభుత్వం అయితే ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అది తెలుస్తలేదు, మాకు సమస్య లేదు. అదే అదే ఏం అమ్మలేదు. సో మరి నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఉప ఎన్నిక వస్తే అభివృద్ధి దిశగా వెళ్తుందా? చేయాలి కదండి, అభివృద్ధి చేయాలి, చేస్తుండు, మంచిగానే చేస్తుండు అన్ని. ఎవరున్నారన్న లీడర్లు, ఎవరున్నారు ఇక్కడ నిలబడడానికి? ఓన్లీ దానం నాగేందర్ గారే ఉన్నారు, మిగతా ఏం లేవు. అంటే చింతల రామకృష్ణ తిరుగుతాడు, మళ్ళా విజయారెడ్డి తిరుగుతుంటది, వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు, మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఏం సమస్యలు అయితే ఏం లేవండి మా తన అంత. ఇక చూడాలి ఇక అది ఇంత ముందున్న ప్రభుత్వం పాలన ఎట్లా అనిపించింది? మంచిగానే అనిపించింది, అది మంచిగానే అనిపించింది. ఇంతకుముందు ప్రభుత్వం మంచిగానే అనిపించింది. సో ఇప్పుడు ఇద్దరిని కంపారిజన్ ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్ కేసీఆర్, రేవంత్ రెడ్డి అంతే. ఎవరున్న రాజకీయాలలో డాంచుకునేటోళ్ళు ఎవరు, సీదా సాదా మనుషులు లేరు, అంతే ఉందండి. సో మరి ఉప ఎన్నిక మొన్న కాంగ్రెస్ అయితే గెలిచింది. సో ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంటుంది అంటారు ఒకవేళ వస్తే? ఇక చెప్పలేమండి సిటీలో.